తడబాటు లేదు, గడబిడా లేదు. పట్టు సడలించకుండా భారత్ దూకుడే ప్రదర్శించింది. పాకిస్తాన్ను ఊపిరి సలపనివ్వని మన సైన్యం శత్రు భూభాగంలోకి చొరబడి మరీ క్షిపణుల వర్షం. ఆ దేశ ఆయుధ రక్షణ వ్యవస్థలు నిర్వీర్యం. నిజంగా అసలు ఊహించని, అసలు మామూలుగా కాదు. అసలు ఎక్కడ ఒక చిన్న సరే నష్టమైతే జరిగింది. 8 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు మన సైడ్. వాళ్ళు చేసిన దొంగచాటుగా చేసిన కాల్పుల వల్ల, యుద్ధంలో చేసింది కాదు. కానీ మన దేశం మాత్రం మనం అనుకున్న లక్ష్యాన్ని, టార్గెట్ని పర్ఫెక్ట్గా రీచ్ కాగలిగినాం. ఈ రీచ్ అవ్వడంలో భాగంగా పాకిస్తాన్ 8 ఎయిర్ బేస్ల మీద అటాక్ చేయగలిగినారు. ఫస్ట్ జైషే మహమ్మద్ అండ్ లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్స్ మీద దాడి, కొంతమంది కీలకమైన ఉగ్రవాదులను చంపేయడం అదొక ప్రధాన ఘట్టం. అయితే దాని తర్వాత జరిగిన దాడుల్లో 8 పాకిస్తాన్ ఎయిర్ బేస్లని నేలమట్టం చేసి పడేసారు. 8 కీలక ప్రాంతాల్లో క్షిపణులతో భారత్ దాడి, సైనిక స్థావరాలు, రాడార్ స్టేషన్లు, ఆయుధాగారాల ధ్వంసం. నిన్న ఈ ఉగ్రవాదులు ఇక్కడ నుంచి ఏర్పాటు చేసుకున్న లాంచ్ ప్యాడ్ అట్ ఇది. సరిహద్దులో పాక్ బంకర్లను ధ్వంసం చేశామని పేర్కొంటూ ఎక్స్ ఖాతాలో భారత్ ఆర్మీ పోస్ట్ చేసిన ఫోటో. పూంచ్ సెక్టార్లో పాక్ బలగాల దాడికి ధ్వంసమైన ఇల్లు. సో ఈ ఇండియా ధ్వంసం చేసిన ఈ 6 స్థావరాలు పాకిస్తాన్కు చాలా కీలకమైనవట. పాకిస్తాన్కు అత్యంత కీలకమైన, కొన్ని అవసరాల కోసం వినియోగించుకునే మిలిటరీ స్థావరాలు, ఎయిర్ బేస్లను ఎంచుకుని మరి భారత్ శనివారం తెల్లవారుజామున దాడి చేసిందని రక్షణ వర్గాలు వెల్లడించాయి. దీంతోనే పాకిస్తాన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలి వెనక్కి తగ్గేందుకు కారణమైంది. భారత్ దాడి చేసిన పాక్ ముఖ్య స్థావరాలు రావల్పిండిలోని చక్లాలా ఎయిర్ బేస్. ఇది పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలోని మిలిటరీ ఎయిర్ బేస్. ఇది యుద్ధ విమానాలు, ప్రభుత్వాధినేతలు, విఐపీల రాకపోకలకు దీన్ని వినియోగిస్తారు. 1965, 1971 యుద్ధాల వేళ ఈ ఎయిర్ బేస్ కార్యకలాపాలు పాకిస్తాన్ కీలకంగా నిలిచినాయట. మురిద్ ఎయిర్ బేస్ పాకిస్తాన్ డ్రోన్ దాడులు, నిఘా కోసం వినియోగించే కీలక ఎయిర్ బేస్. ఇది గత 2-3 రోజులుగా ఇక్కడి నుంచే వందల కొద్ది ఆయుధ డ్రోన్లను భారత్ పైకి ప్రయోగిస్తోంది. దాన్ని లేపవతల పడేశారు. రఫీక్ ఎయిర్ బేస్ పాక్ JF-17 మిరేజ్ యుద్ధ విమానాలను, రవాణా హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచే స్థావరం ఇది. అటు జమ్మూ కాశ్మీర్ నుంచి ఇటు గుజరాత్ వరకు వేగంగా చేరుకునేలా మధ్యలో ఉండడం కీలకమైన అంశం. నెక్స్ట్ రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్ సరిహద్దుకు సమీపంలో భారత్లో ఎక్కువ దూరం దాడులు చేయడానికి వీలుగా పాకిస్తాన్ వైమానిక దళ స్థావరం ఇది. నెక్స్ట్ సుక్కూర్ ఎయిర్ బేస్ పాకిస్తాన్లోని కరాచీ, హైదరాబాద్ నగరాల మధ్య సింధు ప్రాంతంలో ఉన్న కీలక స్థావరం ఇది. ఇక్కడ F-16 యుద్ధ విమానాలతో కూడిన ప్రత్యేక దళం సిద్ధంగా ఉంటుంది. నెక్స్ట్ చునియన్ ఎయిర్ బేస్ లాహోర్కు సమీపంలోని ఈ వైమానిక దళ స్థావరం పాకిస్తాన్ ప్రధాన ఎయిర్ బేస్లలో ఒకటి. కీలక నిఘా, రక్షణ వ్యవస్థలను ఇక్కడ మోహరిస్తారట. సో ఇట్లా ఫస్ట్ ఎందుకు ఈ ఎయిర్ బేస్ల మీద అటాక్ చేసిందంటే, వారికి అక్కడి నుంచి ఎలాంటి కార్యకలాపాలు చేయకుండా, మన దేశం మీద దాడి చేయకుండా ఫస్ట్ ఈ ఎయిర్ బేస్లను మొత్తం నేలమట్టం చేసి పడేసారు. ఇంకా వాడికి అవకాశం ఎక్కడిదిగా, దీంతోనే వాడు దెబ్బకు దిగొచ్చిండు. అంటే భారత్ చాలా ప్లాన్డ్గా మన సైన్యం, మన ఆర్మీ, మన సైన్యం చాలా పక్కా ప్లాన్ ప్రకారమే ఆ ఎయిర్ బేస్లను కనుక మన యుద్ధం వాడు కోరుకుంటున్నాడు, మనం ఎందుకు తగ్గాల? మనం శాంతి కోరుకుంటున్నాం, వాడు తగ్గుతున్నాడు, యుద్ధం చేస్తా అంటున్నాడు, చెయ్యి. అందుకే మనం ఫస్ట్ ఆ ఎయిర్ బేస్ల మీద అటాక్ చేస్తే వాడు ఇంకా మాట్లాడడానికి చేయడానికి కూడా ఏమీ ఉండదు. సో అందులో భాగంగా భారత్ ఈ అద్భుతమైన నిర్ణయం తీసుకొని మన సైన్యం వాటిని నేలమట్టం చేసింది. ఇక్కడ ధర్మపన్నాలు చెప్పడం ఉండదు, సరిహద్దులు దాటి వెళ్ళకూడదు అన్న ఆంక్షలు ఉండవు. దాడికి ప్రతిదాడి మాత్రమే చేస్తామని గిరిగీసుకొని కూర్చోరు. శత్రువుల భూభాగంలోకి చొరబడి మరి నాశనం చేయగలమని భారత్ రుజువు చేసింది. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలు నేలమట్టం చేసి భారీ సంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చడంతోనే సంతృప్తి చెందలేదు. ఆత్మరక్షణ కోసం శత్రువుల క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేస్తూనే పాకిస్తాన్ పైన వజ్రాయుధాలతో విరుచుకుపడ్డది. ఆ దేశ సైన్యానికి ఆయువు పట్టైన రావల్పిండి ఎక్స్ప్రెస్ పైనే బాంబుల వర్షం కురిపించింది. పాకిస్తాన్ పాలక విపక్షాలకు రాజకీయంగా కీలకమైన పంజాబ్, సింధ్ రాష్ట్రాలు కూడా వదల్లే. అక్కడి సైనిక, వైమానిక స్థావరాలు కూడా నేలమట్టం చేసింది. పాకిస్తాన్ వద్ద 130 అణు వార్హెడ్లు ఉన్నాయి. ఘోరీ, గజ్నవి, షహీన్ క్షిపణులు ఉన్నాయి. అవన్నీ ప్రదర్శన కోసం కాదు, భారత్పై ప్రయోగించడం కోసమే అని పాక్ పాలకుల బెదిరింపులను సైతం లెక్క చేయలే. వాళ్ళు అన్నారు, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, వేసేస్తామని. అధునాతన టెక్నాలజీతో అభివృద్ధి చేసిన క్షిపణులు, బాంబుల సహాయంతో
పాకిస్తాన్ భూభాగంలోకి 80 కిలోమీటర్ల వరకు చొరబడి మరీ దాడులు చేసింది. పాకిస్తాన్ సైనిక పాటవం తన శక్తి సామర్థ్యాల ముందు ఎందుకు కొరకాదని ప్రపంచ దేశాలకు సైతం చాటి చెప్పింది భారత్. పాకిస్తాన్కు తుర్కియో పంపిన డ్రోన్లు, క్షిపణులు, చైనా ఇచ్చిన JF-17 ఫైటర్ విమానాలు కూడా కూల్చేసింది భారత్. ఆ దేశానికి అమెరికా విక్రయించిన F-16 యుద్ధ విమానాన్ని సైతం పడగొట్టింది. ప్రధాని మోదీపై అమెరికా ఎంత ఒత్తిడి తెచ్చినా తలొగ్గక తీసుకొచ్చిన సుదర్శన చక్రం S-400 తాజా సమరంలో భారత్ పాలిట తిరుగులేని అస్త్రంగా ఆవిర్భవించింది. శత్రువుల ఆయుధ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే కాకుండా భారత సేన మిలిటరీ స్థావరాలు, పౌర ఆవాసాలకు నిజంగానే చక్రాయుధంలాగా రక్షణగా నిలబడ్డది IS-400. నిక్కచ్చి వ్యూహంతో పాకిస్తాన్పై భారత్ తాజాగా సాధించిన విజయమేదో ఆషామాషిగా వచ్చింది కాదు. పెహల్గాంలో గత నెల 22వ తేదీన అమాయక పర్యాటకులను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నది మొదలు వారిని ఎలా మట్టుబెట్టాలి, వారికి కోరలు పెట్టి పంపిన పాకిస్తాన్ మెడలు ఎలా వంచాలన్నదే మన వ్యూహకర్తల ఏకైక లక్ష్యమైంది. ఇందుకోసం త్రివిధ దళాలను పూర్తిగా సన్నద్ధం చేసి ముప్పేట దాడితో శత్రువుకు ఊపిరి సలపకుండా చేశారు. 20 రోజులుగా వేదన పడుతున్న ప్రజలకు కేవలం 100 గంటల యుద్ధంతో సాధించిన విజయంతో ఎంతో సాంత్వన కల్పించారు. చైనా, తుర్కియో దేశాలిచ్చిన ఆయుధ రక్షణ వ్యవస్థలను చూసుకొని విర్రవీగిన పాకిస్తాన్ను కోలుకోలేని దెబ్బగొట్టారు. ఉగ్ర కర్మాగారాలనే కాకుండా ఏకంగా వైమానిక, సైనిక స్థావరాలని ధ్వంసం చేసి కాళ్ల బేరానికి తీసుకొచ్చారు. కాల్పుల విరమణకు అంగీకరిస్తూనే భవిష్యత్తులో ఇలాంటి దుందుడుకు చర్యలకు దిగితే యుద్ధ చర్యగానే పరిగణించి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. 5 ఏళ్లుగా శాంతి పరిడవిల్లుతున్న జమ్మూ కాశ్మీర్ను కల్లోలపరిచే లక్ష్యంతో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏప్రిల్ 22వ తేదీన భూతల స్వర్గంగా భావించే పెహల్గాంలో విహారయాత్రకు వచ్చిన పర్యాటకులపై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపారు. మతం పేరడిగి మరి వారి భార్యాబిడ్డల కళ్ళెదుటే చంపేశారు. 26 మందిని హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనతో యావత్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. 2019 ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామాలో ఉగ్రవాదులు CRPF కాన్వాయ్పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దాని తర్వాత పెహల్గాం దాడిలోనే ఇంత ప్రాణ నష్టం జరిగింది. ఈ ఉగ్ర చర్యకు పాల్పడింది తామే అని లష్కర్-ఏ-తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది. అయితే పాకిస్తాన్ మాత్రం తమ దేశానికి చెందిన ఎవరి ప్రమేయమూ లేదని, భారత్ సేనలే అమాయక టూరిస్టులను చంపేశాయని దుష్ప్రచారానికి ఒడిగట్టింది. హంతకులు ఎక్కడున్నా వేటాడి వెలికి తీసుకొస్తామని, ఊహకైనా అందని రీతిలో శిక్షిస్తామని ప్రధాని మోదీ హెచ్చరించారు. అటు రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ NIA ఉగ్రదాడిలో పాల్గొన్న పాకిస్తానీల పూర్వాపరాలు, ఎక్కడెక్కడ స్కెచ్ వేశారో కూడా కనిపెట్టింది. ఇదే సమయంలో ఉగ్రమూకలకు పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు మోదీ సర్కార్ సన్నాహాలు ప్రారంభించింది. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉగ్ర దాడి వివరాలు తెలియజేసింది. ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యనైనా సమర్థిస్తామని అన్ని పార్టీలు ప్రకటించాయి. తొలుత మోదీ సర్కార్ సంయమనంతోనే వ్యవహరించింది. సింధు జలాల ఒప్పందం సస్పెన్షన్, దౌత్య ఆంక్షల వంటి చర్యలకే పరిమితమైంది. కానీ పాక్ పాలకుల అణురంకెలతో సైనిక చర్యకు కూడా సమాయత్తమైంది. త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ప్రకటన చేసింది. సరిహద్దుల వెంబడి గస్తీ పెంచింది. రక్షణ, ఆయుధ వ్యవస్థలు నిర్దేశిత ప్రాంతాల్లో మోహరించింది. పాకిస్తాన్ అండ్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర శిబిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో నిఘా సంస్థలు నిక్కచ్చిగా గుర్తించాయి. అటు పాకిస్తాన్ ఈ ఘటనతో తమకు సంబంధం లేదని, తనను తాను ఉగ్రవాద బాధిత దేశంగా చెప్పుకునేందుకు విఫలయత్నం చేసింది. పాకిస్తాన్ సహాయ నిరాకరణతో ఓపిక నశించిన భారత్ ఆపరేషన్ సింధూర్కు శ్రీకారం చుట్టింది. మొత్తం దాదాపు ఒక 150 మంది ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణ వర్గాలు వెల్లడించినాయి. మరో 70 మంది గాయపడ్డారట. అందులో కరుడు గట్టిన 5-6 కీలక ఉగ్రవాదులు కూడా ఉన్నారు. సో ఇట్లా ఈ ఆపరేషన్ నడిచింది. మొత్తానికి మరి ఇది ఎక్కడికి దారితీస్తుంది అన్నది చూడాలి. విరమణ కంటిన్యూ అవుతుందా ఏమవుతుందన్నది చూడాలి.